పార్వతీపురంలో వేతనాలు పెంచాలని అంగన్వాడీల ఆందోళన. పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. మన్యం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గలమెత్తారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏఓకి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావుతో పాటు యూనియన్ నాయకులు రామలక్ష్మి, గౌరీమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల యాప్ల పేరుతో పని భారాన్ని విపరీతంగా పెంచారని వారు విమర్శించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నందున ప్రీ స్కూల్ పిల్లల సెంటర్లకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని, కావున మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజుల పాటు సార్వత్రికంగా సమ్మె జరిగింది. ఆ సందర్భంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల దీక్షల దగ్గరికి వచ్చి, టెంటల దగ్గరికి వచ్చి మీ సమస్యల పరిష్కారం చేస్తాం, తెలంగాణలో ఏదైతే జీతం ఉందో తెలంగాణ కంట ₹1 మీకు అదనంగా చెల్లిస్తామని చెప్పారు. అంగన్వాడీలకి జీతాలు ఒకటే కాదు, ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. వాళ్ళ సమస్యలని పరిష్కారం చేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజు ఏట్లో ఉన్న చేప ఏరి మల్లన్న, ఏరి దాటిన తర్వాత బోడి మల్లన్నని తరహాగా ఈరోజు కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. నిన్నగాక మొన్న ఈరోజు మార్చి 2వ తేదీన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీల సమస్యలు, మీరిచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయండి అని చెప్పి చెలో విజయవాడ వెళ్తే ఆడపిల్లలని చూడకుండా, మహిళలను చూడకుండా ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు గారు 4 సార్లు చర్చలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చి రాత్రి 1 గంటప్పుడు దొంగతనంగా ఈరోజు ఆడవాళ్ళని చూడకుండా గుండు సూదులతో గుచ్చి, ముళ్ళు పిన్నేసులతో గుచ్చి, టెంటలు తిరిగేసి, లైట్లు ఆపేసి, ఫ్యాన్లు తిరిగేసి అర్ధంటంగా నాయకుల్ని, అంగన్వాడీల్ని అరెస్ట్ చేశారు. ఈ జిల్లా మంత్రి గారు ఈరోజు అంగన్వాడీలు సమస్యలు ఏవి పరిష్కారం చేశారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకని చెప్పి ఈరోజు మే నెల మొత్తం అందరికీ సెలవులు ఇచ్చినట్టు అంగన్వాడీలకి, అంగన్వాడీ సెంటర్లకి, అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి మొత్తం సెలవు ప్రకటించాలి. మిగిలినటువంటి వినీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్గా మార్చాలని చెప్పి ఈరోజు అంగన్వాడీ టీచర్ల హెల్పర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరొక ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.